అమృత్ భారత్ పథకంలో భాగంగా 2 దశలో రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనులు చేస్తున్నట్లు గుంతకల్ రైల్వే డివిజన్ కమర్షియల్ మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. డివిజన్లోని అనంతపురం, ధర్మవరం రైల్వే స్టేషన్లో జరుగుతున్న నిర్మాణ పనులను డీసీఎం శ్రీకాంత్ రెడ్డి పరిశీలించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ రైల్వే స్టేషన్ల ఆధునీకరణ కోసం 2 దశల్లో 446 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నట్లు వివరించారు. అనంతపురం రైల్వే స్టేషన్లో 6 చోట్ల ఎస్కలేటర్లు ఏర్పాటు చేస్తున్నాం. దివ్యాంగుల కోసం ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. తాగునీటి కోసం ఏర్పాట్లు చేసిన ట్యాంకులను చూసి డీసీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. ధర్మవరం, మూడవది కదిరి, నాలుగవది మదనపల్లి రోడ్డు, ఐదవది పీలేరు, మదనపల్లి రోడ్డు, ఇంకోటి పీలేరు, నెక్స్ట్ పాకాల, తర్వాత రాజంపేట, శ్రీకాళహస్తి, డోన్, గుత్తి, తాడిపత్రి, అదోని, మంత్రాలయం రోడ్డు, తర్వాత రేణిగుంట ఫర్దర్ శాంక్షన్లో ఉంది, ఇంకా అవ్వలేదు. సో ఇప్పటికీ మనకు ఆంధ్రాలో అయితే 13 శాంక్షన్ అయ్యాయి, ఇప్పటికి 14th ఫర్దర్ శాంక్షన్ అవుతుంది. అది కాకుండా మన గుంతకల్ డివిజన్లో వచ్చేసి రాయచూరు, యాదగిరి, తర్వాత ఈ స్టేషన్లు కూడా ఫర్దర్గా ఉన్నాయి. మనకి మొత్తం ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చేసి మనకు 446 కోట్లు. ఫేజ్ 1, ఫేజ్ 2 మొత్తం కలిపి మొత్తం 17 స్టేషన్స్ గుంతకల్ డివిజన్ మొత్తం కలిపి 446 కోట్లు. ఫేజ్ 1, ఫేజ్ 2 రెండు కలిపి. సో ఇది ఫేజ్ వైజ్గా కంప్లీట్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికైతే ప్రస్తుతానికి ధర్మవరం ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో ఫర్దర్గా ఇది టీడీసీ అంత టార్గెట్ డేట్స్ అన్నీ ఉన్నాయి మాకు.